హలో ఫ్రెండ్స్, ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి మనకు దాదాపుగా 7,855 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే జూలైలో ఈ నోటిఫికేషన్ ద్వారా 5,830 వేకెన్సీస్ మాత్రమే ఫిల్ చేస్తున్నట్లు మనకు నోటిఫికేషన్ ఇవ్వగా, సో ఈరోజు మనకు 7,855 అంటే దాదాపుగా 2,000+ వేకెన్సీస్ని పెంచుతూ రివైజ్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కేవలం డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు ఈ ఐబిపిఎస్ ఎగ్జామ్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో లేదా హిందీ మీడియంలో ఉండేది. అయితే రీసెంట్గా ప్రాంతీయ భాషలో ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనేటువంటి జీవో పాస్ చేయడం ద్వారా తెలుగులో మనం ఈ ఎగ్జామ్స్ని రాసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ప్రతి చిన్న అప్డేట్ మీకు తెలియాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐబిపిఎస్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో కంప్లీట్గా మనకి ఇందులో 11 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అనేటువంటి బ్యాంక్స్ మనకు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మనకు 7th, 10th, 2021 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. 27th అక్టోబర్ 2021 వరకు మనం అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కేవలం 20 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్య వయస్కులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఆధారంగా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్లో మనకు 2 స్టెప్స్ అనేటువంటివి ఉంటాయి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకు ప్రిలిమ్స్లో చూసినట్లయితే 3 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది, 20 minutes డ్యూరేషన్ ఉంటుంది. న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 minutes డ్యూరేషన్. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో కంప్లీట్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి, 60 minutes డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది. సో అలాగే మెయిన్ ఎగ్జామినేషన్లో మనకు 4 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి, 35 minutes ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 minutes. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 minutes డ్యూరేషన్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో ఓవరాల్గా 190 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, 160 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు మీడియం ఆఫ్ ఎగ్జామ్లో స్టార్ మార్క్ ఉంది కదా, ఈ స్టార్ మార్క్లో మీ యొక్క ప్రాంతీయ భాష అయినటువంటి లాంగ్వేజ్లో మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అనేటువంటి లాంగ్వేజ్లో మనకి ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలాగే తెలంగాణలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో మనకు ఈ ఎగ్జామ్ అనేటువంటిది రాసుకునే అవకాశం ఉంటుంది. సో వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా రిజర్వేషన్ ఆధారం చేసుకొని షెడ్యూల్డ్ క్యాస్ట్లో 20, షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 23, ఓబీసీ క్యాండిడేట్స్కి 35, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు 62, జనరల్లో 247, ఓవరాల్గా 387 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణలో చూసినట్లయితే షెడ్యూల్డ్ క్యాస్ట్లో 20, షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 16, ఓబీసీ క్యాండిడేట్స్కి 37, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు 53, జనరల్లో 207, ఓవరాల్గా 333 వేకెన్సీస్ మనకి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ సెంటర్స్ అనేవి మనకు ప్రిలిమ్స్కి ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో మనకు సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే తెలంగాణలో చూసినట్లయితే ప్రిలిమ్స్కి కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, మెయిన్స్కి హైదరాబాద్లో మనకు సెంటర్ అవైలబుల్గా ఉంది. సో ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్కి మనకు 175 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. వేరే క్యాండిడేట్స్కి అయితే 850 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఐబిపిఎస్ నుంచి వచ్చినటువంటి 7,000+ వేకెన్సీస్ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ప్రతి చిన్న జాబ్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.